హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎప్పుడైనా పాపాలు చేసినోనికైతే భూమి మీద పట్టికుండగానే నూకలు జరుగుతాయి. ఈ రోజు ఏ కుటుంబం అయితే కరెక్ట్ 3 నెలల ముందు మీసాలు తిప్పుకుంటా రౌడీలు వెనకాలం చేసుకుని ఈ ప్రాంతాల్లో తిరిగినారు. ఈ రోజు ప్రజలు చెప్పుతో కొడతారని చెప్పి తిరుపతిలో బంగ్లా కట్టుకొని దాయిళ్లలో దాక్కున్నారంటే మీ అందరూ విసుగు తగులుతారండి వాళ్ళకు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అనే పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికి గుండెకాయల్లో రైతుల మీద చేసేదానికి నేను ప్రయత్నిస్తున్నా. ఈ ప్రాంతంలోనే పుట్టాను. ఇదే అన్నమయ్య జిల్లా, ఇదే చిత్తూరు అనుకోండి, కడప అనుకోండి, అందరం ఇదే ప్రాంతంలో ప్రతి తిరిగిన వాళ్ళమే. ఇక్కడ ఒక రైతు కంట్లో నీళ్లు వచ్చిన మిగతా అందరికీ ఆ పాపం తగులుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రాజెక్టు కంటిన్యూ చేసేదానికి ఏమటకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లదు. మేము అధికారులతో చర్చిస్తాం. ఎవరైతే ఈ ప్రాజెక్టు కోసం ఆపేదానికి కష్టపడ్డారు వీళ్ళంతా ఉన్నారు పాపం, వీళ్ళందరికీ దండం పెట్టండి. మీరు మాట పెట్టండి, అవసరం పెట్టండి వీళ్ళకు. ఎందుకంటే ఈరోజు మన సొంత భూమి 1 ఎకరా పోతే ఎంఆర్ఓ ఆఫీస్కు పోలేని కాలంలో ఢిల్లీకి పోయి మీ అందరి కోసం పోరాడి ఈ ప్రాజెక్టు నిలబెట్టిన ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే మాకే గర్వంగా ఉంది. ఎందుకంటే మనం ఏదన్నా పోతేనే పట్టించుకోండి. రోజు అలాంటివి గ్రామాలు 16 ఎకరాల భూమి పోతారు. ఇక్కడ మన తాతలు పుట్టారు, మన తండ్రులు, అలాగే మన పెద్దలు రేపు తిరిగాడే ప్రాంతంలో ఈ ప్రాజెక్టు కడితే మేము ఎక్కడ పోవాలని మీరు అందరూ బాధపడతామని చెప్పి వీళ్ళు ప్రభుత్వంతో అలాగే ఆ దుర్మార్గంతో పోరాడి ఈ రోజు మీ అందరికీ ఒక బతుకునిచ్చినారు. ఈ రోజు వరకు వాళ్ళు కొట్లాడిన ఒక ఎత్తు అయితే ఇంకా నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భరోసా ఇస్తాను మీకు. ఇక్కడ నుంచి పనులు ఎంతలో ఉన్నాయి అంతలోనే ఆగిపోతాయి. ఎవరికైతే రైతులకు భూములు కోల్పోయినారో వాళ్ళకు రెగ్యులర్ చేయించి మళ్ళా మీకు పట్టాలు ఇప్పించేది కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.